మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను కేబీఆర్ పార్క్ ఆపోజిట్లో ఉన్న ఒక ఫ్రీ చాయ్ దగ్గర ఉన్నాను. ఇది ఎగ్జాక్ట్గా బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14 వస్తుంది. మేము చాలాసార్లు షూట్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఇక్కడ ఆగుదాము అని అనుకుంటాం, బట్ కుదరలేదు. ఈరోజు మీకోసం ఈ వీడియో చేయడానికి వచ్చాను. ఇక్కడ వీళ్ళు ఫ్రీ చాయ్ ఎప్పటి నుంచి సర్వ్ చేస్తూ ఉన్నారు అండ్ ఎవరు వచ్చి తాగుతారు ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో మనం చూద్దాం. ఇక్కడ బాబాయ్ ఉన్నారు, ఆయన టీ సర్వ్ చేస్తూ ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడతాం. నమస్తే బాబాయ్, మీ పేరేంటి? నా పేరు సోమయ్యమ్మ. ఓకే, ఎప్పటి నుంచి ఇది రన్ చేస్తూ ఉన్నారు? నేను 21 నుంచి ఉండే ఇక్కడ. 21 నుంచి ఉన్నారు. ఎవరు పెట్టించారు ఇది అసలు? డాక్టర్ అభిషేక్ అని ఆయన మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? ఆయనే డాక్టర్ అభిషేక్. అభిషేక్ మెయింటైన్ చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెట్టి? నేను వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది. అక్కడ ఎన్ని అయిందో తెలియదు. తెలీదు. ఓకే, మీరైతే ఎంతమంది వచ్చి తాగుతారు రోజు? ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పెడతా. 100 మంది ఎక్కడికి పోతారు. మార్నింగ్ నుంచి ఉంటుంది, సాయంత్రం దాకా ఉంటుంది. సాయంత్రం 6 దాకా ఉంటుంది. 6 దాకా ఉంటుంది. 100 మంది తాగుతారు. 100 మంది ఎక్కడికి పోతారు. ఎక్కడనే తాగుతారు కానీ మినిమం 100 మంది కంపల్సరీ. ఓకే, ఇది ఒక్క దగ్గరే ఉందా, ఇంకెక్కడైనా ఉండిందా? లేదు, అక్కడ మాసప్ ట్యాంక్లో ఉంటుంది. ఇంకోటి ఉంది మాసప్ ట్యాంక్ బ్రిడ్జ్ కింద మహావీర్ హాస్పిటల్ పక్కన ఆడ ఒకటి ఉంది. మళ్ళీ అది కూడా ఒక హాస్పిటల్ దగ్గరే. హాస్పిటల్ ఇది వచ్చేసి మనకి బసవతారకం హాస్పిటల్ పక్కన అవుతుంది. అది మహావీర్ హాస్పిటల్ దగ్గర. బాబాయ్, ఎక్కడ పబ్లిక్ ఎక్కువ వస్తూ ఉంటారు? ఎందుకంటే ఇక్కడ హాస్పిటల్ ఉంది, కొంతమంది పేషెంట్స్ తాలూకా వాళ్ళు వస్తుంటారు. ఎక్కువ ఎవరు వస్తూ ఉంటారు? ఇంకా దవాఖాన నుంచి వచ్చిన వాళ్ళు, రోడ్డు మీదకి పోయేటోళ్ళు, పార్క్ వాకింగ్ చేసిన వాళ్ళు, అందరికి వాళ్ళకు వీళ్ళకు లేదని ఎవరైనా వచ్చి తాగేసి వెళ్ళిపోతూ ఉంటారా? కారు మీద వచ్చేది ఆగిపోతుంటారు. మన వాళ్ళని వద్దనలేము కదా. ఎంతమంది వస్తే అంతమందిని మేము ఫోన్ చేస్తే పంపించేస్తాడు మా అయిపోయింది అనే సమస్య లేదు. టైమింగ్ కరెక్ట్. 6 దాకానే ఫైనల్. తర్వాత వచ్చినా కానీ లేదంట. రన్నింగ్ కదా, ఇట్లా తాగుతుంటారు పోతుంటారు. 2-3 వస్తుంటారు, తాగుతుంటారు పోతుంటారు. ఒకటేసారి కుప్ప కూర్చి పెట్టాము. ఒక చాయ్ ఒకటేనా, ఇంకేమన్నా సప్లై చేస్తారా? ఉదయం 10 గంటల నుంచి టిఫిన్ ఇస్తాం. టిఫిన్ డైలీ ఒక ఐటెం. డైలీ వడన, పులిగూర, పెరుగన్నం, సమోసాలు, అట్లా మా ఓనర్ ఏది పంపిస్తే అది రోజు ఒకటి పంపిస్తాం. ఒక 30-40 మంది. ఎంతమందికి వస్తుంది? 40 మెంబర్స్. 40 మెంబర్స్ వరకు ఏదో ఒక ఐటమ్ టిఫిన్. బాబాయ్, మీరు 5 years నుంచి ఇక్కడ చేస్తున్నాను అన్నారు. అండ్ ఫ్రీ టీ వీళ్ళు సర్వ్ చేస్తూ ఉన్నారు, మధ్యలో ఫ్రీ ఫుడ్ కూడా సర్వ్ చేస్తూ ఉన్నారు. మీకు ఎలా అనిపించింది? ఈ వయసులో మాకు హ్యాపీగా ఉందమ్మా. ఎక్కడ జాబ్ చేయలేము. ఇంతకుముందు జాబ్ ఉండే నిజాం క్లబ్లో మాకు. అక్కడ రిటైర్మెంట్ అయిపోయినా ఇక్కడ భర్తీ అయినప్పటి నుంచి నాకు ఏమంటే మనం చేయలేకపోయినా ఒకరు చేస్తున్నాడు కాబట్టి వాళ్ళ సేవతో మేము హ్యాపీ చేస్తున్నాం. బాబాయ్, మరి శాలరీ ఇస్తారా లేదంటే? శాలరీ ఇస్తారు. ఓకే, మీరు సర్వ్ చేస్తూ ఉన్నారు. చాలా మంది ఫుడ్ అవసరమైన వాళ్ళు ఉంటారు, ఇలా చాయ్ తాగి వచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మీరు ఫ్రీగా సర్వ్ చేస్తూ ఉన్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది మనసుకి? మాకైతే హ్యాపీగా ఉంది అని మనం సంతోషపడుతున్నాం. ఎందుకంటే మనం చేయలేకపోయినా కానీ ఏదో ఒక సేవ చేస్తున్నాం. అన్నం లేకపోయినా చాయ్ అయితే కంపల్సరీ కావాలా పబ్లిక్. అన్నం 1 గంట లేట్ ఫోన్ చేసినా పర్లే, చాయ్ మాత్రం కంపల్సరీ కావాలి. అందుకే పెద్ద వాళ్ళు వచ్చి చాయ్ తాగిపోతుండ్రు. వాళ్ళకి సేవ చేయడానికి నా కృషి నేను చేస్తున్నాను.
पर्सन उन्नारो ఆయనతో ఒకసారి మాట్లాడదాం నమస్కారం आपका नाम क्या है मिस्टर अजरुद्दीन हाँ ये प्रॉपर हैदराबाद Okay. क्रिकेट प्लेयर नहीं ये छोटा अजरुद्दीन है ओके रोज पीते क्या अच्छा है यहाँ पे मैं 2 दिन से पी रहा हूँ बिल्कुल हाँ। टी बहुत अच्छी दिखी मुझे हाँ अच्छा है ना कैसे बहुत लग अच्छी रहे टी। हैं ये फ्री सर्व कर रहे हैं ना एवरीडे और आवाम की सेवा कर रहे हैं सर हाँ हाँ बहुत मुझे खुशी हुई हाँ बस इससे बड़ी खुशी మార్నింగ్ ఒక చాయ్ పడందే డే స్టార్ట్ అవ్వదు చాలా మందికి అలాంటి వాళ్ళకు కూడా ఈ చాయ్ యూజ్ అవుతుంది అనేసి ఫ్రీ చాయ్ని వీళ్ళు సప్లై చేస్తూ ఉన్నారు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం స్టే ట్యూన్ టు V6 న్యూస్